14 సంవత్సరాలు సీఎం గా మన రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తిగా 73 సంవత్సరాల వయసు గల ఆయన ఏదో నేను ముసలివాడినండి, నేను ముసలోడిని, నాకు 74 సంవత్సరాలు, నేను 14 సంవత్సరాలు సీఎంగా చేశాను అన్నాడు. ఈయన 14 సంవత్సరాలు సీఎంకు చేసి ఒక నిమిషం సీఎంకు చేసి 371 కోట్లు అవినీతి చేశాడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లు. తర్వాత ఇంకా ఆధారాలు తవ్వుకుంటూ వస్తున్నాం. ఏంటి గవర్నమెంట్ ఆధారాలను మొత్తం తవ్వుకుంటూ వస్తుంది. నీ తీగ లాగింది, డొంకిప్పుడే కదిలింది. నీ తీగ లాగితే డొంకిప్పుడే కదిలింది. 14 సంవత్సరాలుగా నీ మీద ఏదైనా కేసు పెడితే స్టేలు తెచ్చుకుంటున్నావు. నువ్వు చంద్రబాబు నాయుడు, నారా కాదు స్టేలు చంద్రబాబు. మీ ఇంటి పేరు నారా కాదు, స్టేల చంద్రబాబు. నీ పేరు అది. ఇవాళ కూడా నువ్వు స్టేలు తెచ్చుకోవాలని చూసావు. నీ యొక్క కళ్ళబుల్లి మాటలని జనం మొత్తం చూసి కూడా ఇవాళ నీ వల్ల ఏమి కాక నువ్వు ఇరుక్కున్నావు. ఏంటి నువ్వు తీసుకున్న గుంతలో నువ్వే పడ్డావు, నడ్డి విరిగిద్ది నీకు. సానుభూతి రాదు, ఏమి రాదు. ఇంకా టీడీపీ కలిసి వస్తాం, 160 సీట్లు గెలుస్తాం, 11 అంశాల మీద మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. అమ్మకు 3 గ్యాస్ బండ్లు అని చెప్పి కూడా మేము నవరత్నాలు ఎప్పుడో ప్రకటించామండి. ఒక్క నిమిషం, నవరత్నాలు ఎప్పుడో ప్రకటించామండి. మా నవరత్నాల మేనిఫెస్టోనే కండి వాళ్ళు కాపీ కొట్టింది. ఏంటి సేము నవరత్నాలనే కాపీ కొట్టి వాళ్ళకు అమ్మకు వందనం అంటారు, పిన్నమ్మకి వందనం అంటారు. దీనివల్ల జనం నమ్మరండి. జనం టీడీపీని కానీ జనసేనని కానీ నమ్మే దాఖలాలు లేవు, ఇక ముందు కూడా నమ్మరండి. ఆరోగ్యం బాగలేదనే కుంటి సాగులు చెప్పి నువ్వు కోర్టులు మోసం చేసి, వ్యవస్థలు మేనేజ్ చేసి, కోర్టులు మోసం చూపించి, తప్పుడు ఆధారాలు చూపించి నువ్వు బయటకు వచ్చి రాజకీయం చేయాలని చూసావు. కానీ నీ నక్కజిత్తుల వ్యవహారాన్ని జనం పట్టించుకునే స్కోప్లో లేరు. అసలు నీ మాట వినే స్కోప్ లో కూడా జనం లేరు. చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశామని అనుకుంటేనండి, ఒక్క నిమిషం అనుకుంటేనండి, ఇన్ని రోజులు కూడా మీద చంద్రబాబు నాయుడు గారి లాయర్లు ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారి లాయర్లు ఎంతప్పటికి మా బాబు నిర్దోషి అనేది ఏం లేదు. మా బాబుకి బెయిల్ ఇవ్వండి అని అన్నారు. కానీ మా బాబు నిర్దోషి అండి, మా కాడ తగిన ఆధారాలు ఉన్నాయి, బెయిల్ ఇవ్వండి అని ఏనాడైనా కానీ కోర్టులకి విన్నవించుకున్నారా? లేదుగా. మా బాబుని రిలీజ్ చేయండి, బెయిల్ ఇవ్వండి అంటే అర్థం ఏంటి? మీ బాబు తప్పు చేశాడనే కదా. వ్యవస్థలను మేనేజ్ చేసింది మీరు. వ్యవస్థలు మేనేజ్ చేసి ఏంటి తప్పుడు ఆధారాలని కోర్టుకు సమర్పించి ఏంటి కంటి ఆపరేషన్ అనే సాకుతో నువ్వు బెయిల్ తీసుకొని వచ్చావు. ఈ బెయిల్ తీసుకొని వచ్చి ఇక్కడ నువ్వు రాజకీయాలను చేయాలని చూస్తున్నావు. నీ రాజకీయాలను ఎవరు నమ్మే దాఖలాలో ప్రజలైతే లేరు. ఏంటి ప్రజలు మొత్తం కూడా జగనన్న సంక్షేమ పథకాలకి ఆకర్షితులయ్యి జగనన్నే గుండె చప్పుడుగా ప్రజలు ఉన్నారు. అది గుర్తించండి. చంద్రబాబు నాయుడు అన్యాయంగా అరెస్ట్ చేశారు, దానివల్ల సింపతి జనాల్లో వచ్చిందని చెప్పంటారు. అవన్నీ వాళ్ళు చెప్పుకోవడానికి ఉపయోగపడే ఏం లేదు. ఆడ టీడీపీ కలిసి వస్తాం, 160 సీట్లు గెలుస్తాయి. తొమ్మిది చేసుకో, మాకు అవసరం లేదు. 9 చేసుకో, మాకు అవసరం. మాది మాకే మరి ఎలా ఓడిపోతుంటారు? 2024 పక్క చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే సానుభూతి వచ్చింది ప్రజలు అంటారు. చేసుకోయా, మాకు అవసరం లేదు. జగన్మోహన్ పెట్టలే జైల్లో పెట్టలేదా? ఈయన కూడా అంతే. రాష్ట్రాన్ని కూడా తప్పించుకోలేడు, ప్రభుత్వం కూడా తప్పించుకోలేడు. ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మళ్ళీ జగనే వచ్చేది. మరి పవన్ కళ్యాణ్ జనసేన టీడీపీ కలిసి వస్తున్నాడు, లేదు రావు జగనే వస్తాడు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇంకెక్కుతా అంటున్నాడు. ఎక్కువ అంతా మోసం అయింది. మోసం చేసి జనాన్ని లోన్లు తీసేస్తానండవు, తీసేయలే. డోక్రా లోన్లు తీసేయలే. బంగారు ఇప్పిస్తానండి, ఇప్పియలే. అంతా మోసం అయింది. మోసం మాటలు. మరి జనసేన టీడీపీ కలిసి వస్తాం. ఎంతమంది వచ్చినా జగనన్న ఏమి చేసుకోలేరు. అది మళ్ళీ కూడా జగనన్నే సీఎం అవుతాడు. ఆడవాళ్ళకి ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం 3 గ్యాస్ బండ్లు అంటున్నాడు చంద్రబాబు. అసలు 3 కాదు 6 ఇచ్చినా ఏం కాదు.
చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు అంటున్నారు కొంతమంది. అన్యాయం అరెస్ట్ అన్యాయం అంటే అట్టనా ఇప్పుడు కేసు ఉంటేనే అన్న మీద కేసు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు మీద పక్కన పడేశారు అంతే రైట్ పప్పు ఇంకా పప్పు పోగాది ఏం తింటాడన్న వాడు వచ్చి ఇక్కడ ఏం కాకొక్కుతుడు ఏమీ చేయలేడు మా జగన్ అన్న కొసెట్ట కూడా ఏమీ చేయలేరు మమ్మల్ని పల్నాడు రైతు బిడ్డలు కూడా ఏమీ చేయలేడు రైతు బిడ్డలు పల్నాడంటే ప్రాణాలు తీయాలన్న చేస్తా 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఏంది 3 గ్యాస్ అంటాడు ఆర్టీసీ బస్సు ఫ్రీ అంటాడు ఏం జరిగాయనా ఉండ బస్సులో ఎక్కడ జనం చచ్చిపోతారు రేపు పరిస్థితి ఏంది డ్రైవర్లు ఇంటికి పోవాలి కంటే ఇంటికి పోవాలి బస్సు ఆపుకొని అది జరిగే పనులు కావు వాస్తవంగా ఇది ఖాయం జగనే రావాలా జగనే కావాలా జగన్ చేయాలి చంద్రబాబు నాయుడు అన్యాయంగా అరెస్ట్ చేశారు అన్నారు వ్యవస్థ అన్యాయంగా చేసిన పనులు అవి చేసిన పనుల వల్ల వచ్చిండు ఒకప్పుడు జగన్ చేసిండు అవన్నీ ఎందుకు చేసిన మరి అవన్నీ కాదు ఓటు చేసుకున్న గుంతలో పడతారు అది కర్మ తప్పదు నువ్వు చేసిన పనులు నీకే ఉంటాయి నా చేసిన పనులు నాకే ఉంటాయి అది ఖచ్చితంగా తప్పదు ఆయన చేసుకున్న పాప ఆయన పన్ని కాబట్టి ఆయన అరెస్ట్ చేశారు అప్పుడు ఆ టైంలో జగన్ కూడా లేడు అసలు వాస్తవంగా జగన్ లేడారు ఆ టైంలో ఎక్కడో కూతురు కానీ ఉన్నారు పోయి అనుడా లేడు వాస్తవంగా అయినా కానీ ఈయన పేరు చెబుతారు అది వాస్తవం కాదు అది తప్పు పక్కా తప్పది జనసేన టీడీపీ కలిసి వస్తాం 160 సీట్లు గెలుస్తాం 11 అంశాలు ఇస్తాం చంద్రబాబు లేడు జగన్ ఉంటాడు ఆ జగన్ గెలుస్తాడు మళ్ళీ ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా ఆడవారికి 3 గ్యాస్ బండ్లు ఇస్తామని చెప్పి అమ్మ అవన్నీ దొంగ మాటలే ఆయన అసలు నమ్మొద్దు అన్ని మాటలు ఇటువే కానీ అవి అర్థలేదే లేదు కర్ణాటకలో అన్యాయంగా అరెస్ట్ చేశారు అక్రమంగా అరెస్ట్ చేశారు న్యాయంగానే చేశారు చంద్రబాబు నాయుడిని అన్యాయం ఏమి లేదు రావాలా జగన్ అన్నే రావాలా మళ్ళీ గెలుతాడు మరి లోకేష్ కూడా నేనే సీఎం అవుతాను జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాస్తాడు తిరుగుతూనే ఉంటది ఫ్యాన్ ఆగదు ఎవరు ఆపినా ఆగదు ఫ్యాన్ స్పీడ్ తిరుగుతూనే ఉంటది వాడు ముఖ్యమంత్రి హోప్స్ ఉన్నాయా ఎమ్మెల్యే గెలవమని ముందు మెయిన్ చంద్రబాబు మూసుకొని దొప్పటి కప్పుకోడు వాళ్ళు లోకేష్ లోకేష్ జగన్ బొచ్చు అంటే ఏమి గెలదు జగన్ 3 సార్లు 30 సార్లు నేను గెలుతుడు వాడే ప్రజల వ్యతిరేకత గెలిస్తే 3 గ్యాస్ బండ్లు 6 గ్యాస్ బాటిల్ ఇచ్చినా కానీ జగన్ తప్పితే ఓడికి ఓటేరు 6 గ్యాస్ బాటిల్ ఇచ్చినా జగన్ తప్పితే చంద్రబాబు వాడు దెంగిండు మోడ దెంగి వాడు జైలు పోతాడు ఫస్ట్ చేసిండు చంద్రబాబు వాడు ఫస్ట్ చేసిండు చంద్రబాబు నాయుడు అన్యాయంగా అరెస్ట్ చేశాడు వాడిని వాడు దుర్మార్గంగా డబ్బులు దోచుకుంటూ చేసిండ్రు చంద్రబాబు దుర్మార్గుడు నెంబర్ 1 జగన్ సీఎం